వెంకట్, ఆ ఎంపీ కొడుకు గంగని చాలా ఇబ్బంది పెట్టాడు. వాడి వల్ల గంగకి ఫిట్స్ కూడా వచ్చాయి. రే శివ, పొలిటీషియన్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. శివగారు, శివగారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైంది స్నేహ? రుక్మిణమ్మ ఎక్కడ కనిపించడం లేదు శివగారు. ఎక్కడికి వెళ్తుంది స్నేహ? ఇక్కడ ఎక్కడో ఇంట్లోనే ఉంటుంది. లేదు శివగారు, ఇల్లంతా వెతికాను, ఎక్కడ కనబడలేదు. ఒకవేళ ఆ ఎంపీ ఇంటికి ఏమైనా వెళ్ళిందా? లేదు శివగారు, అమ్మ అక్కడికి వెళ్ళుండదు. నాకెందుకో భయంగా ఉంది శివగారు. చచా, అలా ఏం జరగదు. అత్తయ్య అంతా పిరికిది కాదు. పద, బయటికి వెళ్ళి వెతుకుదాం. శివయ్య, నీ ఆటలు చాలా విచిత్రంగా ఉంటాయి. అనుకుంటే ఏదైనా సాధించగల కావేరిని కూతురుగా ఇచ్చావు. చదువుల సరస్వతి అయిన గంగను చిన్న కూతురిగా ఇచ్చావు. ఇప్పుడు వాళ్ళిద్దరి జీవితాలలో చీకటిని నింపావు. నెత్తిన చల్లని గంగ ఉంది, మరో పక్క చల్లదనాన్నిచ్చే చంద్రుడున్నాడు. అయినా నీకు కోపం తగ్గడం లేదా? ఎందుకు మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నావు? తెలిసి తెలియకేమైనా తప్పులు చేస్తే క్షమించాలి గాని మా జీవితాలతో ఇలా ఆడుకుంటావా? కానీరా. ఆ పిల్ల గంగేనా? ఉండు చూస్తా. చూడు అన్న, లేదన్నా, ఆ అమ్మాయి గంగ. పదరా. ఎక్కడికి పోయిందిరా? రేయ్, అదిగో అటెళ్తుంది. పదరా. చెప్పయ్యా, చెప్పు. ఇకనైనా కోపం తగ్గించుకోవయ్యా. నిన్నే నమ్ముకున్న వాళ్ళం. మమ్మల్ని బాధ పెట్టకయ్యా, బాధ పెట్టకు. నా కావేరి జీవితం సరిచేయి. గంగ క్షేమంగా తిరిగొచ్చేలా చెయ్యి. సలసల మరిగిన మమకారం అంతు చూసే ఆయుధమై మరిచెను కనిగారం. దారి తెన్ను లేనిదిగా పరిగెడుతోంది ప్రాణభయం. జాలి లేని విలయముగా జరుగుతోంది ఘోరం. ఏమిటి దారుణం? కాలమేగా కారణం. ఒంటరి సైన్యమై పోరాడుతోంది క్షణం.
ఎక్కరా ఎక్కమ్మా. రుక్మిణమ్మ గుడిలోనే ఉంటుంటుంది. మనసు బాగోనప్పుడు గుడికి వెళ్ళడం కావేరికి రుక్మిణమ్మకు అలవాటు.